వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి P4 కార్యక్రమం. దీని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, కాకపోతే యాజ్ పర్ అప్డేట్ మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ హ్యాపీ ఉగాది, నూతన సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుందాం. సో మనం P4 కార్యక్రమంలోకి వెళ్తే ఏంటంటే, దీన్ని P4 అంటే ఏంటంటే ప్రజలు, ప్రైవేటు, ప్రభుత్వం ముగ్గురు కలిసి పావర్టీని ఎండ్ చేయడం కోసం తీసుకున్న ఒక కార్యక్రమాన్ని P4 కార్యక్రమం అంటారు. దీన్ని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే విజయవాడలో మార్చి 30 అంటే ఉగాది రోజు మార్చి 30న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ P4 కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి: మార్గదర్శి బంగారు కుటుంబం, జీరో పావర్టీ. మార్గదర్శి బంగారు కుటుంబం అంటే ఏంటంటే, ఒక కుటుంబాన్ని పిక్ చేసుకున్న తర్వాత ఆ కుటుంబం పావర్టీ నుంచి బయటికి రావడం కోసం ఎంత హెల్ప్ చేయాలి, ఎటువంటి హెల్ప్ వాళ్ళకి కావాల్సి ఉందని దాన్ని అంతా విచారించి దాని గురించి వాళ్ళకి ఏదైతే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు పావర్టీ నుంచి బయటకు వస్తారనే దాన్ని తీసుకొని ఆ ఫ్యామిలీ మీద స్పెషల్గా ఫోకస్ చేసి ఆ ఫ్యామిలీని పావర్టీ నుండి బయటికి తీసుకొని రావడం కోసం చేసే ఒక కృషినే మార్గదర్శి బంగారు కుటుంబంగా పిలవడం జరుగుతుంది. తర్వాత నేను చెప్పాను కదా, జీరో పావర్టీ. అసలు మన పావర్టీ తీసేయడం కోసమే కదా మెయిన్గా ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో జీరో పావర్టీని అచీవ్ చేయాలనేసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇదే కార్యక్రమంలో 202 మందికి కళారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 116 మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. 116 మందికి ఉగాది పురస్కారాలు, 202 మందికి కళారత్న ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పిన జీరో పావర్టీని ఏపీ ప్రభుత్వం 2029 లోపు, అలాగే స్వర్ణాంధ్రను 2047 లోపు సాధించాలనుకుంటుంది. అంటే మన ఏపీలో పావర్టీని ఎంతలోపు ఎరాడికేట్ చేయాలంటే 2029 లోపు ఏ ఒక్కరు కూడా పావర్టీ కింద లేకుండా చేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అలాగే మనకి ఇన్ని వీడియోస్లో మీరు ఎక్కడైనా చూస్తుంటే ఆల్రెడీ మీకు స్వర్ణాంధ్ర టార్గెట్ అప్పుడే అర్థమైపోయింది. 2047 కంతా స్వర్ణాంధ్రని సాధించాలనేది మన టార్గెట్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. సయాజీరావు అంబేద్కర్, శివసుబ్రహ్మణ్యం అయ్యర్, అబ్దుల్ కలాం. ఇక్కడ సయాజీరావు అంబేద్కర్ అంటే ఏంటంటే, అంబేద్కర్ గారు చదువుకునే టైంలో ఆయన లా చేయడం కోసం సయాజీరావు గారు మనకి అంబేద్కర్ గారికి హెల్ప్ చేయడం జరిగింది. అలా హెల్ప్ చేయడం వల్ల ఈరోజు ఒక గ్రేట్ లాయర్గా, అలాగే కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తుల్లో ఇతను ఒక గొప్ప వ్యక్తిగా నిలవడం జరిగింది. అంటే ఆ రోజు ఆయన చేసిన సాయం ఈరోజు ఈయనని మన దేశానికి ఉపయోగపడేలాగా గొప్ప వ్యక్తిగా తీర్చడం జరిగింది. కాబట్టి ఈ P4 కార్యక్రమం వల్ల ఎవరైతే ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పావర్టీ కింద ఉన్న వాళ్ళని పావర్టీ నుంచి బయటికి తీసుకురావడం కోసం సహాయం చేయాలని సీఎం గారు కోరడం జరిగింది. అలాగే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ కూడా అబ్దుల్ కలాంకి హెల్ప్ చేయడం వల్ల ఆయన కూడా సాధారణ వ్యక్తి ప్రెసిడెంట్గా మారడం జరిగింది కదా. అలాగా ఇలా ఎవరైతే పావర్టీ కింద ఉన్నారో వాళ్ళని కూడా గొప్ప ప్లేస్లోకి లేదా పావర్టీ నుంచి బయటికి తీసుకురావడం కోసం తీసుకొచ్చిన ఒక కార్యక్రమమే P4 కార్యక్రమం. దీన్ని ఉగాది రోజు సీఎం గారు స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ P4 కార్యక్రమం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్. అంటే ఏపీలో రిలయన్స్ వాళ్ళు బయో ఎనర్జీ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, బయో ఎనర్జీ అంటే మనకు అందరికీ తెలుసు కదా, జంతువులు చనిపోయిన వేస్ట్ నుంచి, అలాగే కూరగాయలు కానీ ఏదైనా వాడే కూరగాయలు కానీ ఆ వేస్ట్ నుంచి మనం ఆవు పేడ అలాంటి వేస్ట్ నుంచి ఎనర్జీని లేదా గ్యాస్ని మనం క్రియేట్ చేయడాన్ని బయోగ్యాస్ అంటారనమాట, లేదా బయో ఎనర్జీ అంటారు. అంటే వేస్ట్ ఎనర్జీ అని వినింటారు కదా, అనమాట. చనిపోయిన జంతువుల నుంచి, అలాగే వేస్టేజ్ నుంచి, అలాగే కుళ్ళిపోయిన కూరగాయల నుంచి మనం ఎనర్జీని తీసుకొని రావడం అనమాట. ఎనర్జీని దాన్నే బయో ఎనర్జీ ప్లాంట్ అంటారనమాట. దాన్ని రిలయన్స్ వాళ్ళు కాకినాడలో పెద్దాపురంలో మనకు రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 3 యూనిట్స్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ April 2న అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ April 2న ఫస్ట్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 3 యూనిట్స్ కదా.
ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏప్రిల్ 2 రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మిగతా 2 యూనిట్స్ వచ్చేసి మేలో ఒకటి, ఆగస్టులో ఒకటి ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ది అయితే కాకినాడ పెద్దాపురంలో. దీనికోసం ప్రభుత్వం 375 కోట్లను కేటాయించడం జరిగింది. ఎంత అంటే 375 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ కోసం 60 ఎకరాలని అలాగే 375 కోట్లని ప్రొవైడ్ చేయడం జరిగింది. 60 ఎకరాలని. తర్వాత వచ్చేసి ఈ 3 యూనిట్స్ ద్వారా మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే 70 మెంబర్స్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 200 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 70 మందికి ఉద్యోగాలు, 200 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు, నిర్మాణ బాధ్యతలు ఎవరికి ఇచ్చినారంటే జీపీఎస్ రెన్యూవబుల్ కంపెనీ. జీపీఎస్ రెన్యూవబుల్ కంపెనీ ఈ 3 యూనిట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలనేసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. జీపీఎస్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో బయో ఎనర్జీ ఇప్పుడు రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా చాలా టైమ్స్ వస్తున్నది అనమాట. అదంటే వేస్ట్ ఎనర్జీని చేయడం అనేది ఒక అవకాశం అనమాట మనకి. సో వేస్ట్ని అలా వదిలేయకుండా, వేస్ట్ని వదిలేయడం వల్ల చెత్త ఎక్కువ అయిపోతుంది, అలాగే దానివల్ల యూజ్ కూడా ఉండదు. కానీ ఇలా వేస్ట్ ఎనర్జీ చేయడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది, ప్లస్ వెల్త్ వస్తుంది. కాబట్టి బయో ఎనర్జీ ప్లాంట్స్ని మనం రిలయన్స్ వాళ్ళతో కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ 3 యూనిట్స్ ఉంటే ఫస్ట్ కాకినాడ పెద్దాపురంలో చేయడం జరుగుతుంది. దానికి 60 ఎకరాలని అలాగే 375 కోట్లని ప్రభుత్వం కేటాయించడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఏప్రిల్ 2 ఫస్ట్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకి అప్డేట్లో రావడం జరుగుతుంది. దీని యొక్క బాధ్యతలు ఎవరంటే జీపీఎస్ రెన్యూవబుల్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎరువుల వాడకంలో ఏపీ. అంటే ఎరువులు ఏపీలో ఎలా వాడుతున్నారు అనే దాని మీద రైతు సాధికార సంస్థ రీసెంట్గా మనకి నివేదికలో వెల్లడించడం జరిగింది. అది వదిలిన నివేదికలో రైతు సాధికార సంస్థ మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే 2023-24 లెక్కల ప్రకారం, అంటే 2023-24 సంవత్సరంలో ఎకరాకు 255 కిలోల ఎరువులని వాడడం జరుగుతుంది. ఇక్కడ మనకి దేశ సగటు ఎంత అంటే దేశంలో సగటుగా 56 కిలోలు వాడుతున్నారు. అంటే 56 కిలోలకి 255 కిలోలకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 56 కిలోలు నార్మల్గా వాడాల్సింది, దేశంలో సగటుగా 56 కిలోలు వాడాలి. కానీ మనం ఏపీ 255 కిలోల వరకు వాడడం జరుగుతుంది. అంటే సగటు కంటే 82% ఎక్కువ అని తెలియజేయడం జరుగుతుంది. అంటే మనం వాడాల్సిన దానికంటే 82% ఎక్కువ వాడుతున్నామని తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎక్కువగా మనకి గుంటూరు అంటే 214%, పల్నాడు 346%. అంటే ఇది త్రిబుల్ కాదు, డబుల్ కాదు, త్రిబుల్ కాదు, ఇంకా 4th అట్లా కూడా వస్తుంది అనమాట. అంతా ఎక్కువగా వీళ్ళు 214%, 346%. అంటే మనకు నార్మల్గా ఎంత పర్సెంట్ ఉండాలి, 56 కిలోస్ మాత్రమే వాడాలి. కానీ దానికంటే ఎక్కువగా మనం 82% ఎక్కువగా వాడుతున్నామని ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఎక్కడ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారంటే గుంటూరు, పల్నాడులో. అలాగే ఇక్కడ ఇంకా ఇది సాధికార సంస్థ ఏమని చెప్తుందంటే, రైతు సాధికార సంస్థ ఏమని చెప్తుందంటే మనకు 10 లక్షల రైతులు 12.15 లక్షల ఎకరాల్లో సహజ ఫార్మింగ్ చేస్తున్నారు అనమాట. సహజ వ్యవసాయం చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఓన్లీ సేంద్రియ ఎరువులు మాత్రమే వాడి కమర్షియల్ ఎరువులు వాడకుండా పండించే పంటలు అనమాట. సో 10 లక్షల రైతులు 12.15 లక్షల ఎకరాల్లో సహజ వ్యవసాయం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన ఎరువుల వాడకం 82% ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఎన్పీకే అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పర్సంటేజ్. నైట్రోజన్, ఇక్కడ వచ్చేసి ఫాస్ఫరస్, పొటాషియం అనమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటే ఇవన్నీ కూడా మనకి మొక్కలు ఏవైతే ఫార్మింగ్ ఉంటుంది కదా, వ్యవసాయం చేయడం కోసం, వ్యవసాయంలో క్రాప్స్కి అంటే పంట పొలాలకి ఈ ఏమంటారు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది అందించాల్సి ఉంటుంది. వీటిని ఎంత మోతాదులో అందించాలో అంత మోతాదులో అందించినప్పుడు మాత్రమే మనకి సరైన రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ సరైన రిజల్ట్స్ రావడం కోసం వీటిని ఎక్కువ మోతాదులో వాడినప్పుడు కాలుష్యం ఏర్పడడమో లేదంటే ఎక్కువ డ్యామేజ్ జరగడమో జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఎన్పీకే వాల్యూ ఎంత ఉండాలంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం యొక్క వాల్యూ ఎంత ఉండాలంటే 4:1
అంటే 4% ఎన్ ఉండాలి, పి వచ్చేసి 2% ఉండాలి, కే వచ్చేసి 1% ఉండాలి. అంటే 4:2:1 ఉండాలి. కానీ ఇప్పుడు మనం వాడుతున్న పర్సంటేజ్ ఎంత ఉందంటే 6:3:1. అంటే 4కి 2 డబల్, 2కి 1 డబల్, 1కి 1. అంటే డబల్గా మనం ఎక్కువ, అంటే ఇచ్చిన మోతాదు కంటే ఇవ్వాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదుని మనం వాడడం జరుగుతుంది. 4:2:1 ప్లేస్లో 6:3:1గా మనం ఈ ఎరువుల్ని వాడడం జరుగుతుంది అనమాట. అలా ఎక్కువగా వాడడం వల్ల నేల సారం దెబ్బతినడం, అలాగే కాలుష్యం పెరిగిపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అనమాట. సరే, అలాగే మనకి ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తంగా 5 జిల్లాల్లో యూరియా వాడకం అధికంగా ఉంది. మొత్తం ఉన్న 26 డిస్ట్రిక్ట్స్లో 5 జిల్లాల్లో ఎక్కువ యూరియా వాడుతున్నారు. యాక్చువల్గా యూరియా అంటే ఎలా అయిపోయిందంటే, మనం జ్వరం వస్తే పారాసిటమాల్ లేదా ఏదొచ్చినా ఒక పారాసిటమాల్ లాగా వాడుతుంటాం కదా, అలాగా ఏ మందుతో అయినా, ఏ మందు కొట్టిన తర్వాత అయినా, లేదంటే ఏ ఎరువులు వేసిన తర్వాత అయినా యూరియా వాడకం అనేది నార్మల్గా అయిపోయింది అనమాట. యూరియాని ఎక్కువ వాడకూడదు అనమాట. ఎంత మోతాదులో మనం వాడాలో అంతే వాడాలి. కానీ ఇక్కడ 5 జిల్లాల్లో మనకి యూరియా వాడకం అనేది ఎక్కువ అయిపోతుంది. అందులో ఉన్న ఈ పర్సెంట్ కూడా అప్పుడు ఎక్కువైపోతుంది. అలాగే 7 జిల్లాల్లో సగటు కంటే తక్కువగానే వాడడం జరుగుతుంది. తక్కువ వాడినప్పటికీ కూడా ఇప్పుడు ఈ 7 జిల్లాల్లో తక్కువగానే వాడుతున్నారు. వాడినప్పటికి కూడా ఈ రెండింటికంటే ఈ నైట్రోజన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా వాడుతున్నారు అనేది మనకి ఈ సంస్థ నివేదిక ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే ఫైనల్గా ఏమని చెప్తున్నారు వీళ్ళు, ఎరువుల వాడకం ఎక్కువైపోతుంది. ఆ ఎరువుల వాడకం ఎక్కువైపోవడం వల్ల నేలలో సారవంతము, అలాగే హెల్త్ ఇష్యూస్, పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఎప్పుడైనా కూడా మనం సేంద్రియ ఎరువులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలా ఏదైతే కమర్షియల్ ఎరువులు వాడినప్పుడు ఏమైపోతుందంటే, మనం ఇచ్చిన పంట బాగా రావాలని ఇచ్చే మోతాదు కంటే ఎక్కువ మోతాదు ఇచ్చినప్పుడు ఏవైతే నేను చెప్పినానో పంట సారము, హెల్త్ ఇష్యూస్, పొల్యూషన్ అలాంటివి అనేవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి రియల్గా వచ్చే ఎఫెక్ట్స్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దీర్ఘకాలంగా మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు ఇప్పుడు ఏంటంటే 82% కంటే ఎక్కువ సగటులో వాడడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటున్నారు. ఇక్కడ గుంటూరు ఆల్రెడీ గుంటూరులోను పల్లెలోనూ ఎక్కువ ఎరువులు వాడడం జరుగుతుందని చెప్పిన కదా. గుంటూరులో 13:7:1. ఇక్కడ చూడండి, 4:2:1కి 13:7:7 ఎంత డిఫరెన్స్. తిరుపతిలో చూసుకుంటే 12:6:1 అనమాట. అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళు మనకి ఈ పర్సంటేజ్ చెప్పడం జరిగింది. మామూలుగా అయితే మనకి ఎంత ఉండాలంటే 4:2:1 అని మనకి ఎగ్జామ్లో కూడా ఒకసారి అడగడం జరిగింది. వీటి యొక్క ఒక పొలంకి వేసే ఎరువుల్లో ఎన్పికేసి యొక్క పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే 4:2:1 ఉండాలని కూడా మనకి అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్టిలైజర్స్ ఇన్ ఏపీ. ఎరువుల వాడకంలో ఏపీ చాలా ఇంకా సేంద్రియం సైడ్ వెళ్ళాలని, సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వర్ణ భారత్ ట్రస్ట్. యాక్చువల్గా మార్కర్ అయిపోయింది, ఇదే లాస్ట్. నెక్స్ట్ క్లాస్కి కొత్త మార్కర్ యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్తాను కదా, అప్పుడు నోట్అవుట్ చేసుకోండి. ఒకవేళ మీకు కనిపించకపోతే స్వర్ణ భారత్ ట్రస్ట్ అనమాట. స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ అనమాట. మనకు తెలుసు కదా, ట్రస్టీస్ ఉంటాయి కదా. ట్రస్ట్ అనేది మనకి వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది, అది ఫస్ట్లో. ఇప్పుడు యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే March 30 అంటే ఉగాది రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, మనం వింటుంటాం కదా ఎక్సలెన్స్ సెంటర్స్ అని, దానికి సంబంధించిన ఒక స్కిల్ సెంటర్ అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు March 30 ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే కృష్ణా జిల్లా ఆత్కూరు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉండేది అక్కడే. అందులోనే ఈ ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాక్చువల్గా ట్రస్ట్ నుంచి చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, జాబ్స్ ఇప్పించడం జరుగుతుంది, అలాగే సేవలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1.75 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగిందనమాట. 1.75 లక్షల మందికి, అలాగే 5.5 లక్షల మందికి ఉచిత సేవలు అందించడం జరుగుతుంది అనమాట. 5.5
లక్షల మందికి ఉచిత సేవలు అందిస్తున్నారు దీని ద్వారా. యాక్చువల్గా ఇక్కడ సీఎం గారు ఏం చెప్తున్నారంటే ప్రతి వ్యక్తికి ప్రతి సేవని గవర్నమెంట్ అందియడం చాలా కష్టం. అంటే అన్ని సేవలు వాళ్ళే చేయాలి, అన్ని హెల్ప్ వాళ్ళే చేయాలంటే కుదరదు కదా. అలాంటప్పుడు ఈ ట్రస్టుల ద్వారా చాలామందికి సేవలు అందడం, శిక్షణలు ఇవ్వడం అనేది చాలా అభినందించదగిన విషయం అని ఆయన పేర్కొనడం జరిగిందనమాట. సో ఇది స్వర్ణ భారత్ ట్రస్ట్ గురించి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.